సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్ తాండా, దయారా పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చేసి నిధులు కేటాయిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో ఏర్పాట్లు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే HLWS రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, ఎక్స్-ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్-జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి 3 మున్సిపాలిటీల గిట వీళ్ళకి 25వ తారీఖు 26వ తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కానీ చాలా చేయడం జరిగింది. అందులో లాస్ట్ పీరియడ్లో చేసే వర్కులకు స్టార్టెడ్, నాన్ స్టార్టెడ్, ఆన్గోయింగ్ వర్కులు అన్ని గిట ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గిట స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చాలని, రోడ్లు కానీ, డ్రైన్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఒక్క సమస్య గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆలోచన. అన్న కొద్దిగా వెనకకు వచ్చేసేయండి అన్న, ఇంకొద్దిగా వెనక సార్. అన్నా సార్